రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది చాలక రేవంత్ రెడ్డి ఇంకా సంబరాలు చేయండి, నాకు పాలాభిషేకాలు చేయండి అని చెప్పి ఆయన వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు చెప్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా సంబరాలు చేయమంటుండు. ఇంకా అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తల్ని గ్రామాల్లోకి వస్తే రైతులు నిలదీస్తూ ఉన్నారు. ఏ విషయంలో రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారు? ఒక్కటి చెప్పండి. వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టి రేవంత్ రెడ్డి చెప్తే ప్రజలు నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీనితో చెప్పించారు మీరు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ దాకా రైతులకు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాట అయినా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా? దానిపైన నేను బహిరంగ చర్చకు సిద్ధం. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీ రైతులకు ఒక్కటన్నా అమలైందా? మీరు ఏం చెప్పిన రైతులకు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తామని చెప్పిందేమో 15,000, ఇప్పుడు ఇస్తున్నది ఎంత? 6,000. వానకాలం రైతు బంధు ఇయ్యలే, యాసంగికి ఎంత ఇస్తామంటున్నారు? 6,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీ మేము ఇస్తామని చెప్పిందేమో వాళ్ళు 15,000 రూపాయలు. ఇప్పుడు ఈ సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ 6,000 ఇస్తానంటున్నది. అంటే మీరు ఎంత ఎగబెట్టినట్టు? ఎకరానికి ప్రతి రైతుకు 9,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టు. అంటే 3 ఎకరాలు ఉంటే ఆ రైతుకు 27,000 రూపాయలు తుట్టి, 27 రూపాయల మోసం కాంగ్రెస్ పార్టీ చేసినట్టు లెక్క. ఇస్తామని చెప్పింది 15,000, ఇస్తున్నది 6,000, ఎగబెట్టింది 9,000. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఆ రోజు మీరు ఇప్పుడైతే 10, మేమొస్తే 15 అన్నారు. కేసీఆర్ ఉండంగా ఇచ్చే పైసలు కూడా వస్తలేవు కదా. కేసీఆర్ గారు ఉండగా వానకాలం 5, యాసంగి 5 అంటే 10,000 వచ్చు. ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు? వానకాలం గుండుసున్న పెట్టినావు, యాసంగికి 6,000 ఇస్తా అంటున్నావు. అందులో కూడా కోతలు పెడతా అంటుండు. మళ్ళీ ఆ 6,000 కూడా అందరికి కాదట. ఇప్పుడు మళ్ళీ ఏందో అధికారులు తిరుగుతారట, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దో నిర్ణయిస్తారట. అందులో కొందరికే 6,000 ఇస్తారట. అంటే వానకాలం ఎగబెడితివి, యాసంగిలో కోతలు పెట్టబడితివి. అందువల్ల రైతు సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఊళ్ళకి వస్తే ఎకరానికి 15,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చి తీరాల్సిందే అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నా.